మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతల వ్యవహారాలు, సూపర్ 6 పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యంపై పోరాటానికి సిద్ధం కావాలని నేతలకు సూచించారు జగన్. పార్టీ నేతలపై అక్రమ కేసుల విషయంలో పార్టీ అండగా ఉంటుందని నేతలకు భరోసా ఇచ్చారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఫీజు పోరుపై ఈసీ అనుమతి పెండింగ్లో ఉండడంతో వాయిదా వేసిన అంశంపైన సమావేశంలో చర్చించారు. ప్రధానంగా 2 సార్లు వాయిదా పడిన ఫీజు కార్యక్రమాన్ని ఈసారి ఖచ్చితంగా సక్సెస్ చేయాలని నేతలకు జగన్ సూచించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ పేద విద్యార్థుల్ని సర్కార్ దారుణంగా దెబ్బతీస్తోందన్నారు జగన్. వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లను కేంద్రం పెంచబోతోందని, ఈ దశలో తమకు మెడికల్ సీట్లు వద్దంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణమన్నారు. రాష్ట్రంలో మెడికల్ సీట్ల కుదింపు, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని కూడా ఫీజు పోరులో భాగం చేయాలని సూచించారు. కేంద్రం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని జగన్ నేతలకు వివరించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు యథాతథంగా నిర్మించేలా సర్కార్పై ఒత్తిడి తేవాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అనుసరించిన విధానాలపై సమావేశంలో చర్చ జరిగింది. సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపకల్పన చేయాలని జగన్ పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది. సూపర్ 6 హామీల అమలుపై చంద్రబాబు చేతులెత్తేశారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు జగన్. రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ పార్టీ క్యాడర్కు సూచించారు. కొందరు నేతలు పార్టీని వీడడంతో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వైసీపీ నేతలపై అక్రమ కేసులకు సంబంధించి పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు వైసీపీ నేతలు.